ఎప్పుడైనా మత్తయి సువార్త తెరవగానే మొదట్లోనే పెద్ద పేర్ల జాబితా. చాలామందికి అక్కడే కొంచెం ఆసక్తి తగ్గిపోతుంది. కాని ఆ పొడి జాబితాలో ఒక రహస్య కోడ్ దాగి ఉందంటే? అవును, నిజంగానే. ఈరోజు మనం ఆ జాబితా కేవలం చరిత్ర మాత్రమే కాదని, అదొక శక్తివంతమైన సందేశాన్ని ఎలా అందిస్తుందో తెలుసుకోబోతున్నాం. అంటే ఒక గొప్ప కథని ఇలా పేర్ల జాబితాతో మొదలుపెట్టడం కొంచెం వింతగా అనిపిస్తుంది కదూ. అసలు హీరో రాకముందే ఇన్ని తరాల పేర్లు మనకెందుకు? ఈ ప్రశ్న చాలామందికి వస్తుంది. కాని నమ్మండి, దీని వెనుక ఒక అద్భుతమైన కారణముంది. ఈ జాబితా కథకు వేదికను సిద్ధం చేస్తోంది, కాని మనం అస్సలు ఊహించని విధంగా అనమాట. ఇక్కడే ఉంది అసలు విషయం. ఈ వంశావళి కేవలం ఒక కుటుంబ చరిత్ర కాదు, ఇదొక రాజవంశ ప్రకటన. అంటే మత్తయి సువార్త పశువుల తొట్టిలో ఉన్న ఒక నిస్సహాయ శిశువు కథతో మొదలవ్వడం లేదు, కాదు. ఇది సింహాసనంపై తన హక్కును చాటుకునే ఒక బలమైన వాదనతో మొదలవుతోంది. మరి సింహాసనంపై హక్కా? దీనికి రుజువేంటి? ఈ రాజరిక వాదనకు ఆధారమెక్కడుంది? సమాధానం మొదటి వచనంలోనే ఉంది. అక్కడ కనిపించే ఆ 2 బిరుదులు కేవలం పేర్లు కావు, అవి దేవుడు చేసిన 2 అతిపెద్ద వాగ్దానాలకు పునాదులు. చూడండి, ఈ 2 బిరుదులు యేసును దేవుని యొక్క మాస్టర్ ప్లాన్తో ఎలా కలుపుతున్నాయో. ఆయన్ని అబ్రహాము కుమారుడు అనడం ద్వారా సకల జనులను ఆశీర్వదించే వాగ్దానానికి నేరుగా వారసుడిని చేస్తుంది. అంతకంటే లోతైన విషయాన్ని కూడా సూచిస్తుంది. తన కుమారుణ్ణి బలివ్వడానికి సిద్ధపడిన ఒక తండ్రి. ఇది ఆరంభంలోనే శిలువ యొక్క నీడ అనమాట. ఆ తర్వాత దావీదు కుమారుడు. అంతే, ఇది ఆయన్ని నిత్యరాజ్యం, అంతం లేని సింహాసనం అనే వాగ్దానంతో ముడిపెడుతుంది. సరే, రాజరిక వాదనైతే అర్థమైంది. కాని ఈ పేర్ల జాబితాలో ఇంకా ఏమైనా రహస్యాలు దాగి ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. ఇది కేవలం కాలక్రమం కాదు, దీనికో ప్రత్యేకమైన నిర్మాణముంది. అదొక ప్రతీకాత్మక నమూనాతో కూడిన కథ. దీన్ని పండితులు దైవశాస్త్ర నిర్మాణం అంటారు. పెద్ద పదమే కదూ. కాని సింపుల్లా చెప్పాలంటే పేర్లను కేవలం వరుస క్రమంలో పెట్టలేదు. ప్రతి పేరు, ప్రతి విభాగం ఒక లోతైన దైవిక సత్యాన్ని చెప్పడానికి చాలా జాగ్రత్తగా ఎంపిక చేయబడింది. ఇది డిజైన్ చెయ్యబడింది. మత్తయి ఈ డిజైన్ను 3 స్పష్టమైన అంకాలుగా విభజించాడు. ఒక్కొక్కటి 14 తరాలు. మొదటి అంకం ఉన్నతి, అబ్రహాము నుండి దావీదు రాజు స్వర్ణయుగం వరకు, ఇజ్రాయేలు వైభవ శిఖరాలకు చేరిన సమయం. రెండవ అంకం పతనం, దావీదు నుండి బబులోను చెర వరకు. ఇది జాతీయ అవమానకాలం, అట్టడుక్కు పడిపోయిన సమయం. ఇక మూడవ అంకం పునరుద్ధరణ, ఆ చెర నుండి వాగ్దానం చేయబడిన క్రీస్తు రాక వరకు. ఉన్నతి, పతనం మరియు పునరుద్ధరణ. ఈ నమూనా గమనించారా? మరి ఈ నమూనా ఉన్నతి, పతనం మరియు పునరుద్ధరణ దేనిలా కనిపిస్తోంది? ఇది ఒక శిలువ ఆకారాన్ని పోలి ఉంది. శిలువ ఆకారం ఇశ్రాయేలు చరిత్రలోనే అక్షరాలా ఇమిడి ఉంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఒక దైవిక ప్రణాళిక. ఇక ఇది ఈ నిర్మాణం యొక్క కీలకమైన ముగింపును మనకు చూపిస్తుంది. చరిత్రలోని ఈ శిలువ ఆకార నమూనా వాగ్దానం చేయబడిన రాజు తన సింహాసనాన్ని ఎలా పొందుతాడో ముందే సూచిస్తోంది. సైనిక విజయం ద్వారా కాదు, కాని శ్రమ మరియు బలిదానం ద్వారా. సింహాసనానికి మార్గం శిలువగుండానే వెళుతుంది. అయితే ఆగండి, కథ ఇక్కడితో అయిపోలేదు. ఒక పెద్ద మలుపుంది. ఎందుకంటే ఈ రాజవంశంలో మనం అస్సలు ఊహించని, కాస్త వివాదాస్పదమైన వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ల గురించిప్పుడు చూద్దాం. ఇక్కడున్న అద్భుతమైన వైరుధ్యమేమిటంటే, ఈ పరిపూర్ణ రాజు ఒక అసంపూర్ణమైన, విరిగిన చరిత్ర నుండి వచ్చాడు. ఆయన వంశావళిని ఎవ్వరూ శుభ్రపరచలేదు. అది వాస్తవమైనది, చిందరవందరగా ఉంది, మరియు మానవ తప్పిదాలతో నిండి ఉంది. ఈ జాబితాలో 4 స్త్రీల పేర్లు ఉన్నాయి. ఇది ఆ కాలంలో చాలా అసాధారణం. కాని ఆశ్చర్యం కలిగించే విషయం వాళ్ల కథలు. తామారు మోసం చేసి తన స్థానాన్ని పొందింది. రాహాబు ఒక వేశ్య, పైగా యూదురాలు కాదు. రూతు ఒక మోయాబీయురాలు, ఒక విదేశీయురాలు. మరియు బత్షెబను ఊరియా భార్య అని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది దావీదు చేసిన ఘోర పాపాన్ని గుర్తుచేస్తుంది. సాధారణంగా ఒక రాజవంశం స్వచ్ఛంగా, దోషరహితంగా ఉండాలని మనం అనుకుంటాం. కాని ఇక్కడి వాస్తవం దానికి పూర్తి భిన్నంగా ఉంది. ఇది విరిగిన, సమాజం వెలివేసిన వారి చరిత్ర. ఇది మనకి ఏం చెబుతోంది? ఈ రాజు అందర్నీ కలుపుకుపోయే రాజు అని. ఆయన పాపులకు, బయటివారికి కూడా రాజు. సరే, ఇప్పటి వరకు చూసిన వాటన్నిటినీ ఒకటి చేద్దాం.
ఈ దారాలన్నిటినీ కలిపి ఈ వంశావళి మరియు శిలువ యొక్క అసలైన ఉద్దేశమేమిటో అర్థం చేసుకుందాం. మొత్తంగా చూస్తే ఈ వంశావళి యేసు ఎవరో 7 శక్తివంతమైన బిరుదుల ద్వారా ప్రకటిస్తోంది. ఆయన వాగ్దానాన్ని నెరవేర్చే అబ్రహాము కుమారుడు, నిత్యరాజు అయిన దావీదు కుమారుడు, మానవాళికి కొత్త ఆరంభాన్నిచ్చే ఆదాము కుమారుడు, నిజమైన దైవత్వమున్న దేవుని కుమారుడు, శ్రమల ద్వారా గెలిచిన అవమానించబడిన రాజు, అందరినీ చేర్చుకునే అన్యుల పాపుల రాజు, చివరిగా పాపమంటని పవిత్రరాజు. చివరిగా మనం గ్రహించవలసిన విషయం ఇది: శిలువ మన విరిగిన చరిత్రలను అక్కున చేర్చుకుని ఒక కొత్త కుటుంబాన్ని సృష్టిస్తుంది. ఇక్కడ ఒకని గతం అడ్డంకి కాదు. ఆయన వంశవృక్షంలోనే విరిగిన వారిని చూసినప్పుడు ఆయన మన విరిగిన జీవితాలను కూడా అక్కున చేర్చుకుంటాడని మనకర్థమవుతుంది. శిలువ ఒక కొత్త కుటుంబాన్ని సృష్టిస్తుంది. చివరిగా ఈ ఆలోచనతో మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఒకవేళ మత్తయిలోని ఈ వంశావళి మన మూలాల గురించి కాకుండా మన గమ్యం గురించైతే, మన నేపథ్యం ఎలాంటిదైనా సరే మనల్ని ఒక కొత్త కుటుంబంలోకి, ఒక కొత్త రాజ్యంలోకి ఆహ్వానిస్తుంటే ఎలా ఉంటుంది?